ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఇండియాలో ఒకటే ఒక ట్రెండ్ ఏంటంటే ఆన్లైన్ గేమ్ యాప్స్ని బంద్ ఎలా చేయాలి, బంద్ చేయించడం కోసం అన్వేషణ ఎంత ట్రై చేస్తానంటే మొత్తం అందరికి ఉచ్చపోయింది ప్రతి ఒక్కరికి. నాకు ఎక్కడంటే కరెక్ట్ ఒకనొక టైంలో 2018-19 టైంలో అనుకుంటా హర్ష సాయి అంటే నిజంగానే ఒక రేంజ్. ఎంత రేంజ్ అంటే హర్ష సాయిని కలవడానికి కూడా వెళ్ళడానికి కూడా ఎవరికి అలాంటిది టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం కూడా హర్ష సాయిని దొరికేవాడు కాదు. అంత సెక్యూరిటీగా ఉండేవాడు, అంత అంత ఫ్యాన్ బేస్ అంత ఫాలోయింగ్ ఉన్నది. అలాంటి టైంలో సామ్రాట్ అని ఒక అతను తెలుసు కదా, చాలా డ్యామేజ్ చేశాడు. ఎన్ని వీడియోస్ చేశాడు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్గా అన్వేషణ. ఇంకా అన్వేషణ అయితే మామూలుగా కదా, మొత్తం హర్ష సాయికి ఎంత పేరుందో మొత్తం తీసాడు మొత్తం. అప్పుడు ఎవరైతే సామ్రాట్ హర్ష సాయి మీద వీడియోస్ పెట్టాడో వాళ్ళు ఇప్పుడు అతను సపోర్ట్ వచ్చాడు హర్ష సాయికి. హర్ష సాయికి ఎందుకంటే ఫ్యాన్ బేస్ వెంటనే డౌన్ అయిపోవడం కారణం మనోడు ఏంటంటే చెత్త బ్యాచ్ తోటి, అంటే బెట్టింగ్ యాప్స్ ఎక్కువ ప్రమోట్ అందరితో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడనమాట. అందుకనే అందరిలో కొంచెం వ్యతిరేకం వచ్చింది. లేదంటే హర్ష అంటే ఒక రేంజ్, ఒక టైంలో నాకు బాగా తెలిసి ఒక రేంజ్ అనమాట అసలే. పాపం ఇప్పుడు ఎలాగంటే ఒక టైంలో బిగ్ బాస్లోకి వెళ్తే చాలు విన్ అయిపోతారు అనుకున్నారు. ఒక టైంలో బిగ్ బాస్కి వెళ్తే చాలు హర్ష విన్ అయిపోతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. నాకు ఇప్పుడు 2025లో బిగ్ బాస్ 9 అనుకుంటా, ఒక 9 లాస్ట్ సీజన్ 9 అనుకోండి. ఈ సీజన్ ఒకవేళ పెడితే నాకు తెలిసి బాగా ఇప్పుడున్న పీక్స్ ప్రకారంగా నాకు తెలిసి హర్ష సాయిని, అన్వేషణనే తెలుసు ఇప్పుడు సరేనా, సన్నీ యాదవ్ బెట్టింగ్కి కింగ్ మనోడు, వీళ్ళ ముగ్గురు. తర్వాత ఇంకా హైదరాబాద్ ఉన్నారు పేరేం పేరు, విజ్జు గౌడ పేరు, వాడొకడు సరేనా. ఇంకా చాలా బెట్టింగ్ యాప్స్ వేసే వీళ్ళ పేర్లు. తర్వాత వీళ్ళతో పాటు అగ్గిపెట్టి మచ్చ, ఆవేశం స్టార్, తర్వాత ఇంకొంటారు ఆడి పేరు ఏం పేరు, శేఖర్ అది పేరు, చేతకాన్నకులు ఉంటాడు, రత్నం చేతన ఆడొకడు. వీళ్ళందరినీ బిగ్ బాస్ పంపిస్తే కనుక నిజంగా ఈ సీజన్ భద్రాసిపోద్ది నాకు తెలిసి రేటింగ్. ఇంకా అసలు బాహుబలి కూడా 2 కూడా సరిపోద్ది ఆ రేటింగ్, అలా ఉంటుంది రేటింగ్. ఎందుకంటే కంపల్సరీ ఒకనా టైంలో హర్షాయిని బిగ్ బాస్కి పిలవటానికే కొన్ని కోట్లు వాళ్ళము. ఇప్పుడు కోట్లు ఒక లక్షలు కూడా వచ్చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే అలా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. ఒకనా పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఎంత పేరు తెచ్చుకున్నాడో అంత పేరుని నిజంగానే సామర్ట్ అనేది చెడగొట్టాడు. తర్వాత ఇప్పుడు అన్వేషణ చెడగొట్టాడు మొత్తం. ఎందుకంటే మనవాడు ఒకప్పుడు ఎవరితో ఉండేవాడు కాదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేవాడు కాదు, సింగిల్గా ఉండేవాడు. అలాంటిది ఎప్పుడైతే ఈ చెత్త బ్యాచ్తో కలిసి బెట్టింగ్ ప్రమోట్ చేత మాట్లాడు జనాల వ్యతిరేకం వచ్చేసింది. ఎవరైతే హర్ష సాయి దగ్గర సహాయం పొందినోడు కూడా ఈరోజు హర్ష సాయిని తిడుతున్నాడు. కామెంట్స్ ఓపెన్ చూస్తుంటే ఎన్ని బూతులు తిడుతున్నారు కామెంట్స్లో. నిజంగానే ఎంత వ్యతిరేకత వచ్చేసిందంటే నిజంగానే చాలా వ్యతిరేకం వచ్చేసింది పాపం. సరే నాకు తెలిసి బిగ్ బాస్ 9 వీళ్ళని పెడితే కనుక అదిరిపోద్ది నాకు తెలిసి, మామూలుగా ఉండదు. ఏదేమైనా అన్వేష్ నిజంగా చాలా పిసినాడు. ఎంత పిసినాడు అంటే ఎక్కడికైనా వెళ్ళి ఎవరికి ఒక మంచి బట్టలు కూడా కొండ ముందు చెప్పేస్తాడు, మీ 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 ఖర్చు మీద నాకు వచ్చినదని. ఎందుకంటే మనోడు తెలివితేటలుగా మనోడికి వాళ్ళు తెచ్చి పెడితే వాళ్ళకి మనోడికి వచ్చి పెట్టాలి. మనోడికి వాళ్ళందరూ కలిపి మనోడికి ఒక్కడికి వచ్చి పెడితే మనోడు ఒక్కడో వచ్చిన అందరికి వచ్చి పెట్టాలని చెప్పి ముందు చెప్పేస్తాడు. అంత పిసినారుడు మనోడు, చాలా పిసినారుడు. కానీ ఏంటంటే ఎవడికి రూపాయి పెట్టడా, ఎవడి రూపాయి కూడా చెడగొట్టడనమాట. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడు. ఒకే ఒక్క మాట నిలబడి అలాగా దాని మీద ఎంతమందితో పోరాడుతున్నాడు. నిజంగా చెప్తున్నా, పిల్లికి కూడా పిచ్చిపెట్టాడు, పిల్లికి కూడా పిచ్చిపెట్టాడు. అలా అనుకుంటే అన్వేషణ మీద 1000 రెట్లు బెటర్ హర్ష సాయి, 1000 రెట్లు. కానీ ఉపకారం ఉంది, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఈ జనంలో వ్యతిరేకత వచ్చేసింది. కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది హర్ష సాయి దగ్గర బాగుపడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఉపకారం అని చెప్పు, వాళ్ళు సపోర్ట్గా లేరు ఇప్పుడు ఈ టైంలో. అలా ఉంటుంది మన ఇండియన్స్తో పెట్టుకుంటే. మనోడు ఎంతమందికి ఎన్ని రకాలుగా సాయం చేయడం మనం చూసిందే. కానీ అన్వేషణ ఎవరికి ఒక రూపాయి కూడా సాయం చేయడు. కానీ ఈరోజు అన్వేషణ అందరినీ మెచ్చుకుని ఏంటంటే
ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడని చెప్పి ఒకే ఒక పదంతో ఇది ఎంతో చేసుకొచ్చారు నిజంగానే. నేను చెప్తే బిగ్ బాస్ 9కి వీళ్ళు అయితే కనుక నిజంగా చూడలేని కూడా బిగ్ బాస్ అవుతారు వీళ్ళ కోసం, అంత క్రేజీగా ఉంటుంది. వీళ్ళ మధ్యలో ఆవేశం సార్ ఒకడు అగ్గిపెట్టి మచ్చ ఉన్నాడు కదా, ఒకడు ఏం పేరు శేఖర్ అది పేరు, చేతకన్నా కూడా ఉంటాడు ఆడొకడు, మర్చిపోని ఈడొకడు ఇంకోటి ఉండాలి అందులో ఎవడో ఆరో నరేష్ పేరు కదా మనోడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు వాడు, వీళ్ళందరూ ఉంటే బిగ్ బాస్కి దద్దరిల్లిపోద్ది నాకు తెలిసి, మామూలుగా ఉండదు. ఫుల్ కామెడీ, కానీ ఓ పక్కన కామెడీ, ఓ పక్కన గొడవల కింద అబ్బా ఒక రకంగా ఉంటుంది నాకు తెలిసి. ఏది అంత ట్రై చేసినా కానీ, ఎందుకంటే అన్వేష్ వీళ్ళందరూ ఒప్పేసి ఈజీగా ఒప్పుకుంటారు. ఒకప్పుడు అరసాయి ఒప్పుకోడు, కానీ ఒకప్పుడు అరసాయిని రప్పించండి 10 కోట్లు పోలేము, ఇప్పుడు 10 లక్షలు అయితే వచ్చేస్తాడు. కానీ అందరిని ఒప్పించవలసింది ఒక అన్వేషణ ఒప్పిస్తే అందరూ ఒప్పించుకుంటారు. నిజంగా బిగ్ బాస్ అయితే దద్దరిల్లిపోద్ది. ఏ వీళ్ళు ఉంటే కనుక వీళ్ళ మధ్య ఉంటాడు కదా, ఓపెన్ టప్ అంటాడు కూడా పక్కగానే ఉంటాడు, ఓపెన్ టప్ ఆడొకడు, వీళ్ళందరూ బిగ్ బాస్ ఉంటే నిజంగా ఓ రకంగా ఉంటుంది.